3 కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి ఆత్మన్యూనత, ఇంకొకటి అహంకారం, మేమే గొప్ప, వీళ్ళు మాకంటే తక్కువ అనేటువంటి విధంగా చూడడం. మూడోది నేషనలిజం అని చెప్తున్నారు. ఇది నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా ఇక్కడ దాన్ని మనం మా దేశానికి సంబంధించినటువంటి ఉత్పత్తులనే మేము కొంటామనడంలో అది ఓకే, ఫైన్, అందులో పెద్ద అబ్జెక్షన్ ఏం లేదు. బట్ ఈ మొదటి 2 కారణాలు కూడా దాన్ని ఎందుకని ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ కూడా ఒకసారి అక్కడ రిక్వెస్ట్ చేసినట్టుగా ఎందుకు యాంటీ డిస్క్రిమినేషన్ లా ఎందుకు తీసుకురారు అనేటువంటి ప్రయత్నం కూడా చేశారంటే మరి తర్వాత ఏం జరిగిందో తెలియదు. ప్రయత్నం జరిగాయి, అది చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు వాళ్ళు. కానీ ఆ ప్రజలలో వ్యతిరేకత, అలాగే పార్టీలలో వ్యతిరేకత, ఈవెన్ ఆ చట్టం తీసుకురావాలని ప్రయత్నం చేసిన పార్టీలో కూడా వ్యతిరేకత రావడంతో ఫైనల్ గా దాన్ని వదిలేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే అది కనుక జరిగితే కనుక సమాజం మొత్తాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు లిటరల్ గా. కాబట్టి అటువంటిది ఇంకా ఎవరో యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. కాబట్టి ఆ దేశంలో యాంటీ డిస్క్రిమినేషన్ లా అన్నది ఈ రోజు దాకా లేదు. చాలా మంది ప్రయత్నాలు చేశారు కానీ జరగట్లేదు అది. మరి సౌత్ కొరియా ఒక పెద్ద పవర్ హౌస్, అది ఉన్న దేశం చిన్నదైనా కానీ జపాన్ తో సరితూగుతూ అది పోటాపోటీగా వాళ్ళు టెక్నాలజీ క్రియేట్ చేస్తున్నారు. మన దగ్గర ఉన్నటువంటి శాంసంగ్ కావచ్చు, కియా మోటార్స్ కావచ్చు, ఇటువంటి చాలా మనకు చూస్తే కనుక వాళ్ళ టెక్నాలజీ పరంగా మన దగ్గర ఇన్ఫాక్ట్ శాంసంగ్ ఇట్ సెల్ఫ్ కంప్లీట్ ఐఫోన్ కి ధీటుగా నిలబడ్డటువంటి ఏకైక సంస్థ శాంసంగ్. సో అవన్నీ కూడా సౌత్ కొరియన్ సంస్థలు, అవన్నీ కూడా డేవు మోటార్స్, ఇటువంటి చాలా ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి ఇన్నోవేషన్ లో కావచ్చు, తర్వాత టెక్నాలజీలో కావచ్చు, చాలా అడ్వాన్స్ దేశం అది. కాబట్టి అటువంటి దేశాన్ని మనం ఎవరు ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు. ఈ రోజు డిఫెన్స్ రంగంలో కూడా వాళ్ళు చాలా గణనీయంగా ఉన్నారు. ఈ రోజు మనం వాళ్ళ దగ్గర మనం హోవిట్జర్ గన్స్ లాంటివి మనం వాళ్ళ దగ్గర కొనుక్కుంటున్నాం టెక్నాలజీ. వాళ్ళ దగ్గర టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తోటి మన వాళ్ళు ఇక్కడ కళ్యాణి అటువంటి సంస్థలు వాటిని మళ్ళీ ఇక్కడ రెప్లికేట్ చేస్తున్నాం అండర్ లైసెన్స్ ఫ్రమ్ సౌత్ కొరియా. వాళ్ళు సబ్మరీన్స్ చేయగలుగుతున్నారు, ఎయిర్ క్రాఫ్ట్ చేయగలుగుతున్నారు. ఇన్ఫాక్ట్ మనం తేజస్ ను తర్వాత సౌత్ కొరియన్ ఎయిర్ క్రాఫ్ట్ 2 బిడ్డింగ్ కి వెళితే కనుక చాలా దేశాల్లో అందరూ సౌత్ కొరియన్ ఎయిర్ క్రాఫ్ట్ నే వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. సో మా సౌత్ కొరియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనల్ని వెనక్కి నెట్టేసి వాళ్లే ఆ టెండర్స్ అన్ని గెలుచుకుంటున్నారు. అఫ్ కోర్స్ మరి ఇంకా తేజస్ సఫిషియెంట్ నంబర్స్ లో మనకు కావాల్సినంత మాత్రంలో మనకు అంత ప్రొడక్షన్ అవ్వలేదు మనది. బహుశా ఇంకొక 2-3 ఏళ్ళు పడుతుంది మనకు. కానీ పరిస్థితి ఏంటంటే వాళ్ళ డిఫెన్స్ రంగం కూడా చాలా గణనీయంగా పెరిగింది. సో ప్రతి రంగంలో వాళ్ళు ఉన్నారు, టెక్నాలజీ రంగంలో ఉన్నారు, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నారు, FMCG లో ఉన్నారు. కాబట్టి ఆ దేశాన్ని ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు. ఈ రోజు మనం చైనాకు ప్రత్యామ్నాయంగా ఏమైనా చూడాలంటే కన్నా తప్పకుండా మనకు సౌత్ కొరియా ముందుకు వస్తుంది. సౌత్ కొరియాతో మనం పార్ట్నర్ చేయాలి. కానీ సౌత్ కొరియా తోటి మన పరిస్థితి ఏంటంటే ఈక్వల్ టర్మ్స్ లో మాట్లాడగలిగినటువంటి నేతృత్వం మన దగ్గర కావాలి. మనకు ఏదో వాళ్ళు వచ్చి మనకేదో చాలా మెహర్బానీ చేశారు, మనకేదో చాలా మన కోసం వాళ్ళు ఏదో చాలా త్యాగం చేశారు అన్నట్లు ఫీలింగ్ ఉంటే కనుక మరి అటువంటిప్పుడు మనకు ఆ ఇబ్బందులు వస్తాయి. మరి మీరు చూస్తున్నాం పెనుగొండ ప్రాంతం అంతా కూడా కంప్లీట్ గా సర్వనాశనం అయిపోయింది. అక్కడ తెలుగు ఎవరు మాట్లాడరు, మొత్తం సౌత్ కొరియా భాషనే వచ్చేసింది అక్కడికి. దాంతో అక్కడ భారతీయులకి ఏమైనా గౌరవం ఉందా? మన దేశంలోనే భారతీయులకు గౌరవం లేకుండా తయారై మరి ఇది తెచ్చినందుకు మరి చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. దానివల్ల భారతదేశానికి ఏమైనా లాభం వచ్చిందా? ఏమీ లాభం లేదు. సౌత్ కొరియాకి లాభం వచ్చింది కానీ మనకేం లాభం లేదు. పైపెచ్చు మనకు అవమానం కూడా జరుగుతుంది. కాబట్టి సౌత్ కొరియన్స్ ని మనం ఎంత దూరం పెట్టగలిగితే అంత మంచిది. మనకు కావాల్సితే కనుక ఒక ఈక్వల్ టర్మ్స్ లో వాళ్ళతో మాట్లాడడం అనేది మనం అలవర్చుకోవాలి. అప్పుడు కానీ సౌత్ కొరియాని మనం కంట్రోల్ చేయలేం. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.